బేబీజీ అమరావతి వెంచర్లో ఫ్రీడమ్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ చార్జెస్ జనవరి 26 వరకు మాత్రమే. కాల్ 04069032244. వ్యవసాయ కుటుంబం నుంచి మీ ప్రస్థానం మొదలయ్యి ఈ రోజు రాజకీయాల్లో పొన్నం కుటుంబానికి ఓ ముద్ర వేసుకున్నారు. ఇదంతా ఎలా సాధ్యం? తెలంగాణ కోసం ఇట్లా పోరాడిండో అందరికీ తెలుసు. కేంద్రం నుంచి గ్రామ స్థాయి వరకు పొన్నం ప్రభాకర్ అంటే గుర్తుపట్టని వాళ్ళు. సీన్ లో కనిపించేది ఆయన, కానీ బిహైండ్ ద సీన్ మొత్తం నడిపించేది మీరు అంటారు. ఏ నిర్ణయం తీసుకున్నా ఎన్నో ముళ్ళని తొక్కుకుంటూ మీరు ముందుకొచ్చారు. బాగా గాయపరిచిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? 2014లో తప్పకుండా మంచి రోజులు వస్తాయని చాలా మంది కాంగ్రెస్ వాళ్ళందరూ బీఆర్ఎస్ లోకి వెళ్ళిపోయాం, కానీ మీ కుటుంబం మాత్రం కాంగ్రెస్ ని అంటిపెట్టుకుని ఉంది. అంత నమ్మకం ఏంటి కాంగ్రెస్ మీద? సోనియా గాంధీ తెలంగాణ రాగానే ఆమె పాదాలకు నమస్కారం. అసలు ఏం జరిగింది పార్లమెంట్లో అనేది తెలియడం కోసమే డాక్యుమెంటరీ చేస్తున్నాం. కరీంనగర్ ఫిల్మ్ సొసైటీతో మీకున్న అనుబంధం ఏంటి? నన్ను 8 సంవత్సరాల నుంచి ఎన్నుకున్నారంటే ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారు అయిన తర్వాత, లేదంటే రాజకీయాల్లో ఉండడం వల్ల అనేక రకాలైన ఆరోపణలు విమర్శలు వస్తూ ఉంటాయి. అలాంటి టైంలో మీ కుటుంబం ఎలా సపోర్ట్గా నిలుస్తూ ఉంటుంది? ప్రభాకర్ భగవంతుడిని నమ్ముతారు. కావాలని కొందరు ప్రభాకర్ అనవసరంగా అది చేసిన వాళ్ళంతా ఇవాళ జీరో స్థాయికి వచ్చారు. ఆయన మంత్రి అయినా ఇప్పటికీ మీ తమ్ముడేనా, లేదంటే మంత్రి గారు అంటూ గౌరవించాలి? ప్రభాకర్ రాగానే కాలు తీసి ఇట్లా ముందర పెడతారు, కాళ్ళు మొక్కుతాడు. చిన్న పిల్లలే ఇప్పుడు పుట్టిన తీసిన ఎత్తిన పెట్టుకో. మంత్రి గారు ఇంటికి రాగానే వాడు చిన్నపిల్లాడు అయిపోతాడు. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు తెలంగాణ రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులైన పొన్నం ప్రభాకర్ గారి అన్నగారైన డాక్టర్ పొన్నం రవిచంద్ర గారు. ఆయన సీనియర్ జర్నలిస్ట్, రచయిత, కవి, విమర్శకులు, సినిమా డైరెక్టర్, సినిమా ప్రొడ్యూసర్ కూడా. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. అంతేకాదు నంది అవార్డు, గద్దర్ అవార్డుతో పాటు అనేక ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా అందుకున్న ప్రతిభాశీలి. ఈ మధ్య ఆయన నిర్మించిన పూలే సినిమాని సీఎం రేవంత్ రెడ్డి గారు తన మంత్రివర్యులతో కలిసి వీక్షించి అభినందనలు కూడా తెలిపారు. డాక్టర్ పొన్నం రవిచంద్ర గారితో మాట్లాడి ఆయన ప్రస్థానం గురించి ఇవాళ అనేక విషయాలు తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు మీ తమ్ముడు. మీ కుటుంబ నేపథ్యం గురించి వివరించండి. మా కుటుంబ నేపథ్యం, మా నాన్న వ్యవసాయం చేసేవాడు, మా అమ్మ వ్యవసాయ కార్మికురాలు. మా ఇంట్లో వాళ్ళిద్దరు చదువుకోలేదు. మమ్మల్ని మేము ముగ్గురం బ్రదర్స్ మంచి చదివించి వీళ్ళను ఉన్నతులను చేయాలని ఆయన కన్న కళలు మేము సాకారం చేశాం. తమ్ముడేమో పొలిటికల్లో ఉంటే నేను జర్నలిజం, అన్నయ్య అడ్వకేట్గా ముగ్గురం ప్రాక్టీస్లోకి వచ్చి ముగ్గురం 3 రంగాల్లో ముందుకు వస్తున్నాం. అది వ్యవసాయ కుటుంబం నుంచి మీ ప్రస్థానం మొదలయ్యి ఈరోజు అసలు రాజకీయాల్లో మీకంటూ పొన్నం కుటుంబానికి ఓ ముద్ర వేసుకున్నారు. ఇదంతా ఎలా సాధ్యమైంది? ఒక క్రమశిక్షణతో కూడిన, విలువలతో కూడిన వ్యవహారం చేయడం వల్ల మేము ఇవాళ జిల్లాలోనే కాదు దేశ స్థాయిలో ప్రభాకర్ 15వ లోక్సభలో మెంబర్ అయినప్పుడు తెలంగాణ కోసం ఎట్లా పోరాడిండో అందరికీ తెలుసు. ఆ పోరాటం ద్వారా ప్రతి రాష్ట్రంలో, ప్రతి ప్రాంతంలో, ఈ ఇంటర్వ్యూస్లో కానీ మాట్లాడిన పద్ధతిలో కానీ ప్రభాకర్ అందరి మనసులను గెలుచుకోగలిగిండు. నేషనల్ కేంద్రం నుంచి గ్రామ స్థాయి వరకు పొన్నం ప్రభాకర్ అంటే గుర్తుపట్టని వాళ్ళు లేరు. అదే విజయ రహస్యం. పొన్నం ప్రభాకర్ గారు కాంగ్రెస్ కార్యకర్తగా తన జర్నీని ప్రారంభించారు. ఇప్పుడు ఏకంగా మంత్రిగా క్యాబినెట్లో కూర్చున్నారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే సీన్లో కనిపించేది ఆయన, కానీ బిహైండ్ ద సీన్ మొత్తం నడిపించేది మీరు అంటారు. నిజమేనా? లేదు, కుటుంబం మొత్తం ఉమ్మడిగా ఉంటాం. మాది ఉమ్మడి కుటుంబం. ఏ నిర్ణయం తీసుకున్నా మేము ఎవ్రీ మంత్ పిల్లలు, మేము, మా నాన్న, అమ్మ అందరం కూర్చొని సమావేశమై ఏం చేయాలనేది సమిష్టి నిర్ణయం. కుటుంబ వ్యవస్థను నమ్మేవాళ్ళం. మాది ఇప్పటికీ అందుకే ఉమ్మడి కుటుంబంగా రాణిస్తుంది. ఉమ్మడి కుటుంబంలో ఇలాంటి అన్నీ ఉంటాయి. ప్రభాకర్ ఎలాంటి వ్యాపారాలు లేవు, ఎలాంటి వేరే వ్యాపకాలు లేవు. కాబట్టి 24 గంటలు రాజకీయం. ప్రొద్దున లేచిందంటే బయటకు వెళ్ళిపోవాలి, బట్టలు వేసుకున్నాడంటే. వేరే విధంగా ఏ బాధ్యతలు కూడా లేవు. అవన్నీ మేము చూసుకుంటాం, అందరం కలిసి చూసుకుంటాం. నేనొక్కడిని ఏం కాదు, అందరం. పొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారు అయిన తర్వాత కూడా మీరందరూ కలిసే ఉంటున్నారా? ఉమ్మడి కుటుంబమేనా ఇప్పటికి? ఉమ్మడి కుటుంబమే, అందరం కలిసే ఉంటాం. ఇప్పుడు కూడా ఈ మధ్యన మా నాన్నగారు అవార్డు ఇచ్చినప్పుడు కూడా అందరూ అదే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ గురించి, ఉండాల్సిన అవసరం గురించి అందరూ మాట్లాడేవాళ్ళు. మీ నాన్నగారి పేరు మీద కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. హుస్నాబాద్ను ప్లాస్టిక్ రహిత జిల్లాగా చేయాలనే ఆ నియోజకవర్గాన్ని దాదాపు
కోట్లాది రూపాయలు వెచ్చించి అంత స్టీల్ బ్యాంకులు ఏర్పాటు చేసి ఈ హోటల్స్లో కూడా ఎక్కడ కూడా ఈ ప్లాస్టిక్ నిర్మూలించాలని ఒక కంకణం కట్టుకొని చేశాడు. చాలామంది పేద విద్యార్థులకు చదువు చెప్పించడంతో పాటు ప్రతి ఏటా 2 అవార్డులు ఇస్తాం, ఒకటి సాహిత్యంలో, ఒకటి కళలో. మా నాన్నకు సాహిత్యం అన్నా కళలన్నా చాలా ఇష్టం. తనకు చదువు రాకున్నా కళాకారులను గౌరవించేవాడు, పాటలంటే ఇష్టం. అందుకే ఆయన పేరుని అవార్డు పెట్టి ఒక్కొక్కరికి 50,000 చొప్పున ప్రతి ఆయన వర్ధంతి రోజున ఇక్కడ రవీంద్ర భారతిలో అవార్డ్స్ ఇస్తున్నాం. రాజకీయాలన్నీ డబ్బుమయంగా మారిపోయాయి. ఈ రోజుల్లో డబ్బున్నోడిదే అధికారం. అలాంటి పరిస్థితుల్లో సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన పొన్నం ప్రభాకర్ గారు ఈరోజు మంత్రి అయ్యారంటే చిన్న విషయం కాదు. దీని వెనక ఉన్న కారణాలేంటో తెలుసుకోవచ్చా? విద్యార్థుల సమస్యల మీద అనేక పోరాటాలు చేసిన వ్యక్తిగా ఎమ్మెల్యే కోసం ప్రయత్నించడం, ఎమ్మెల్యే టికెట్ రాకపోవడం, ఇండిపెండెంట్గా పోటీ చేయడం. అప్పుడు వైఎస్ఆర్ ప్రభంజనంలో అందరూ తుడిచిపెట్టుకుపోయారు. అయినా ప్రభాకర్ తగినన్ని ఓట్లు సంపాదించడంతో మార్క్ఫెడ్ చైర్మన్ అయ్యాడు. మళ్ళీ అక్కడ రైతులకు చాలా సేవలు చేశాడు. మార్క్ఫెడ్ చైర్మన్ మూసివేతకు దగ్గరలో ఉన్న మార్క్ఫెడ్ను నెంబర్ 1గా తీర్చిదిద్దాడు. ఇప్పుడు ఆ మార్క్ఫెడ్ కూడా చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది. తర్వాత ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎంపీగా మేము ఎమ్మెల్యే పోటీ చేయాలనుకుంటే ఆయన నువ్వు గెలుస్తావు ఎంపీగా అని చెప్పాడు. అసలు డబ్బులే అవసరం పడలేదు. ఎంపీగా పోటీ చేసినప్పుడు ఇప్పుడు 100 కోట్లాది రూపాయలు కావాలి, కానీ అప్పుడు మాకు ఆ డబ్బులు అవసరం పడలేదు. రాజశేఖర్ రెడ్డి గారి చరిష్మా, ప్రభాకర్ మాకు అక్కడ లోకల్ ఉన్న చరిష్మాతో ఈజీగా విన్ అయ్యాం, ఇంత కష్టపడాల్సిన అవసరం లేకుండా. కానీ అదే 2014లో మేము ఈజీగా గెలుస్తాం అనుకున్నాం, ఓడిపోయాం. ఎన్ని చేసాం? తెలంగాణ తీసుకొచ్చాడు, అందుబాటులో ఉన్నాడు, కరీంనగర్లో డెవలప్మెంట్ విపరీతమైన డెవలప్మెంట్ చేశాడు. అయినా ప్రజలు గెలిపించలేదు. 2018లో ఓడిపోయాం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడంలో కరీంనగర్ ఎంపీగా పొన్నం ప్రభాకర్ గారి పేరు చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. కానీ ఆ తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది. 10 ఏళ్ళు ప్రతిపక్షంలోనే ఉండాల్సిన పరిస్థితులు వచ్చాయి. కానీ ఆ తర్వాత కూడా వచ్చిన ఎన్నికల్లో సీటు వస్తుందో రాదో అని సీటు కోసం కూడా ఎంతో కష్టపడాల్సి వచ్చింది పొన్నం ప్రభాకర్ గారు. ఆ తర్వాత ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత తనకున్న మంచి పేరుతోటి మంత్రిగా కూడా ఆయన నిలబడగలిగారు. ఎలా జరిగింది ఇదంతా? అంటే ప్రజలే మిమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారనుకోవచ్చా? ఎస్, ప్రజలే. హుస్నాబాద్ మేము మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు మన పార్లమెంటు పరిధిలో మనకి హుస్నాబాద్ ప్రజలు ఎప్పుడు అండగా నిలుస్తున్నారు. హుస్నాబాద్లో బ్రహ్మాండమైన ఓట్లు వస్తున్నాయి. ఎంపీగా 3 సార్లు పోటీ చేసినప్పుడు 3 సార్లు కూడా అక్కడి నుంచే మాకు ఎక్కువ ఓట్లు వచ్చాయి. కాబట్టి అక్కడ సర్వే చేయించాం. అక్కడైతే గెలుస్తాడనే ఒక నమ్మకంతో అక్కడ పోటీ చేయడం జరిగింది. అక్కడ పోటీ చేసినప్పుడు నువ్వు కరీంనగర్ మారుతున్నావు, అక్కడ ఎందుకు టికెట్, కొంచెం ఇబ్బందులు పడ్డాము. కానీ అధిష్టానం ప్రభాకర్కున్న మంచి పేరు, లేకపోతే ప్రభాకర్ ఎన్ఎస్యూ నాయకుడి నుండి పార్టీ మారకుండా కాంగ్రెస్లోనే కొనసాగడం కూడా ఒక కారణం. ఆయన ఎన్ఎస్యూ నాయకుడిగా ఎంత రాష్ట్రంలో ఎటువంటి కార్యక్రమాలు చేశాడు, అధిష్టానంలో సీనియర్ నాయకులందరితో ఉన్న సత్సంబంధాలు, టికెట్ సెకండ్ లిస్ట్లో వచ్చింది. త్రిమూర్తుల్లా 3 అన్నదమ్ములు. పెద్దన్నయ్య ఏమో జ్యుడిషియరీ వ్యవస్థలో ఉన్నారు, మీరేమో సాహిత్య రంగంలో ఉన్నారు. పొన్నం ప్రభాకర్ గారు మొత్తానికే రాజకీయాలకు పరిమితం అయ్యారు. ఇవన్నీ ఎలా? మీ అభిరుచులను బట్టి మీరు ఈ రంగాలకి మీరు పరిమితం అయ్యారనుకోవచ్చా? అభిరుచులు అనేది ఏం లేదు. కాకపోతే తను చదువుకున్నాడు, అడ్వకేట్ వృత్తి ఎంచుకున్నాడు, అటు వెళ్ళాడు. నేను నాకున్న సన్నిహితులు, స్నేహితులతో మాడభూ శ్రీధర్ నాకు జర్నలిజంలో గురువు, సాహిత్యంలో అంపశయ్య నవీన్, అలిశెట్టి ప్రభాకర్, వాళ్ళ సాన్నిధ్యంలో నాకు ఇంట్రెస్ట్ పెరిగి ఈ వైపు వచ్చాను. శ్రీధర్ గారు తీసుకొచ్చి 1987లో నన్ను ఆంధ్రపత్రికలో కరీంనగర్ స్టాఫ్ రిపోర్టర్గా అపాయింట్మెంట్. అప్పుడు అది అంతా మనకు ప్రభాకర్ ఏమో ఎస్ఆర్ఆర్ కాలేజ్ ప్రెసిడెంట్గా పోటీ చేసి గెలిచాడు. గెలిచిన తర్వాత ఏబీవీపీ వాళ్ళు వాడి మీద దాడి చేయడం, దాని తర్వాత మనకు పార్టీ ఉండాలంటే అప్పుడు చొక్కారావు గారి దగ్గరికి తీసుకెళ్ళి దామెర్ల సాయిబాబా గారు వాడిని ఎన్ఎస్యూలో చేర్పించారు. చొక్కారావును గురువుగా భావించి ఆయన అడుగుజాడలో నడుస్తూ ఇవాళ ఈ స్థాయికి వచ్చాడు ప్రభాకర్. ఆయన నేర్పించిన విలువలు అవన్నీ అట్లాగే పట్టించుకొని ఇవాళ సక్సెస్ లీడర్గా ఎదిగాడు. అన్న, ఈరోజు మీ విజయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం, కానీ ఇదంతా పూల పాన్పేం కాదు. ఎన్నో ముళ్ళని తొక్కుకుంటూ మీరు ముందుకొచ్చారు. ఎప్పుడైనా మిమ్మల్ని ఇలా కాదు మన జీవితం ఉండాల్సింది, మనం ఎక్కడికో వెళ్ళాలి అంటూ బాగా గాయపరిచిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? 2014లో ప్రభాకర్ ఓడిపోయినప్పుడు మటుకు మనం ఏం తక్కువ చేసాము కరీంనగర్ నియోజకవర్గ ప్రజలు, కానీ ప్రభాకర్ బాధపడితే మేమందరం బాధపడ్డాం. తప్పకుండా మంచి రోజులు వస్తాయని. తర్వాత వివిధ పార్టీల వాళ్ళు జైన్ గమ్మన్న ఆశలు చూపించిన కాంగ్రెస్, సోనియా గాంధీ అమ్మ
మన మాట నమ్మి తెలంగాణ చెంది సమస్య లేదు ఏ పార్టీలకు వెళ్ళాలని. మనం ఏం పదవి రాకుండా చాలు ఒకసారి ఎంపీ అయ్యాము. ఎక్కడో మామూలు కుటుంబంలో పుట్టి దేశ స్థాయిలో అత్యున్నత స్థాయి అయినటువంటి పార్లమెంట్లో మెంబర్గా ఉండి తెలంగాణ సాధించాం. అది తృప్తి చాలనుకున్నాం. అట్లాగే ఇప్పుడు కూడా చాలా తృప్తిగా ఉన్నాం. ఎందుకంటే నేను వ్యవసాయం చేశాను ఎస్ఎస్సి తర్వాత 3 సంవత్సరాలు. వ్యవసాయం అంటే ఇప్పటికీ చేస్తూనే ఉంటాను, నాకు ఇష్టం. అందుకే మేము ఉన్నది చాలా అనుభవించాం, చాలా చేసాం, కష్టపడ్డాం, పైకి వచ్చాము. ఇప్పుడున్న మామూలు నేను ఎస్ఎస్సి వరకు కూడా మా ఇంట్లో కరెంట్ లేదు. దీపాలు కందీల వెలుతురులో చదువుకున్న వాళ్ళమే. బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలామంది కాంగ్రెస్ వాళ్ళందరూ బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు. అంటే రకరకాల ప్రయోజనాల కోసం కావచ్చు, ఒత్తిడులు కావచ్చు. కానీ మీ కుటుంబం మాత్రం కాంగ్రెస్నే అంటిపెట్టుకుని ఉంది. అంత నమ్మకం ఏంటి కాంగ్రెస్ మీద? సోనియా గాంధీ. అంతేనా? అంతే, సోనియా గాంధీ. ప్రభాకర్ సోనియా గాంధీ కోసం, ఎందుకంటే తెలంగాణ రాగానే ఆమె పాదాలకు నమస్కరించాడు. వాళ్ళు ఆ రోజు మన ప్రభాకర్ చెప్పిన మాటను మన్నించి ఇక్కడ, అందుకే అసలు ఏం జరిగింది పార్లమెంట్లో అనేది తెలియడం కోసమే మేము ఒక డాక్యుమెంటరీ చేస్తున్నాం. స్థానికంగా జరిగిన ఉద్యమాలు వేరు, ఒక రాష్ట్రం ఏర్పడాలంటే పార్లమెంటే వేదిక. ఆ వేదిక మీద జరిగిన దాన్ని అంతా ఈ 10 ఏళ్లలో చెరిపేశారు. అది అందరికి ప్రజలకు తెలియాలని మేము ఒక డాక్యుమెంటరీ కూడా తీస్తున్నాం. వాస్తవాలన్నీ, అక్కడ జరిగిన సంఘటనలు ఏంటి, అక్కడ జర్నలిస్టులు ఉన్నారు, ప్రత్యక్ష సాక్షులు, రాజకీయ నాయకులు ఉన్నారు, వివిధ పార్టీల వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి ఇంటర్వ్యూస్తో, వాళ్ళందరి అనుభవాలతో ఒక డాక్యుమెంటరీ రూపొందిస్తున్నాం. అట్లా బుక్ కూడా వస్తుంది. సీనియర్ జర్నలిస్ట్గా, కవిగా, రచయితగా మీరు వందల సంఖ్యలో రచనలు చేశారు. అయితే మీ దగ్గర అనేక రకాలైన సబ్జెక్ట్స్ ఉన్నాయి. కానీ ఈ మధ్య మీరు పూలే జీవితం ఆధారంగా పూలే సినిమా తీస్తున్నారు. అలాగే దానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు, మంత్రులు అందరూ కూడా ఈ మధ్య సినిమాని చూశారు, మీకు అభినందనలు కూడా తెలిపారు. ఎందుకు అదే సబ్జెక్ట్ని మీరు ఎంచుకున్నారు? సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? చాలా సినిమాలు వస్తున్నాయి, పూలే సినిమా తెలుగు వెర్షన్ నేను తీసుకోవాలని డైరెక్టర్తో వాళ్ళకి చెప్పినప్పుడు మాకు ఓకే చెప్పారు. అనంత మహాదేవన్ గారు కానీ ఆ సినిమా, ఎందుకంటే మన జాతి వాళ్ళ గుర్తింపు, అంటే బడుగు బలహీన వర్గాలు ఒక గుర్తింపును పొందుతున్నారంటే అప్పటి వరకు అణచివేత ధోరణిలో ఉన్న వాళ్ళకి పూలే దేవుడు. అలాగే ముఖ్యంగా మహిళలు, మీలాంటి మహిళలు 200 సంవత్సరాల క్రితం అందులో ఉంటాయి డైలాగ్. చదువు అంటే పాపం పాపం అని చెప్పేవాళ్ళు. మహిళలకు చదువు అనేది లేదు. ఆ సావిత్రిబాయి ఎన్నో అవమానాలు ఎదుర్కొని, ఎన్నో కష్టాలు పడి రహస్యంగా చదువు చెప్పడం ప్రారంభించి ఆంగ్లేయుల సహకారం తీసుకొని ఇవాళ మహిళలంతా చదివి వాళ్ళు ఇంత ముందుకు వచ్చారంటే కేవలం దానికి కారణం సావిత్రిబాయి. ఆ చరిత్ర చాలామందికి తెలియదు. సినిమా చూసినప్పుడు కూడా తర్వాత నెక్స్ట్ డే సీఎం గారు అన్నారు, నేను ఏదో ఉంటుంది సో కానీ అప్పటి చరిత్ర కళ్ళకు కట్టినట్లు చాలా బాగుంది. డైలాగ్స్ కానీ లేకపోతే అక్కడ దృశ్యాలు కానీ అన్నీ అప్పటి లాగానే ఉన్నాయని బాగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. దీన్ని మనం గ్రామానికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పారు. 80 ఏళ్ల సినీ రంగం మీద మీరు రాసిన ప్రస్థానం పుస్తకానికి నంది అవార్డు అందుకున్నారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న టైంలో. ఆ తర్వాత 2025లో మీకు గద్దర్ అవార్డు కూడా వచ్చింది. దాదాపు ఈ రెండు ఒకే అవార్డ్స్. అయితే ఈ రెండింటినీ మీరు అందుకోవడం ఎలా అనిపిస్తుంటుంది? చాలా సంతోషం. ఎందుకంటే నేను నంది అవార్డు అది 7 ఏళ్ల పరిశోధన సినిమా రంగం మీద, అంత ఈజీగా దొరకదు. నాకు చిన్నప్పుడు బుక్ స్టాల్ నడిపాను. నేను బుక్ స్టాల్లో నడుపుతున్నప్పుడు ఏదైనా అక్షరం అనేది నాకు అక్కడి నుండే అలవాటైంది. జర్నలిజం అయినా, సాహిత్యమైన, ప్రభాకర్ పొలిటికల్ అయినా పుస్తకాలు చదవడం అనేది అప్పుడు అలవాటైంది. 100 పుస్తకాలు చదవడం. ఆ సీతారా, విజయ్ చిత్ర, లేకపోతే సినీ హెరాల్డ్ లాంటి పత్రికల్లో సినిమా ఆర్టికల్స్కి సంబంధించిన ఫొటోస్ అన్నీ పెట్టుకునేవాడు. అవన్నీ ఈ బుక్లో యూజ్ చేశాను. 80 ఏళ్ళ సినిమాలు 80 సంవత్సరం వారిగా రివ్యూస్ రాసి అది ఒక గైడ్. ఇప్పుడు ఇక్కడ ఫిలిం ఛాంబర్లో కూడా ఉంది. అది సినిమా ఫీల్డ్లో ఉన్నవాళ్ళు చేయలేని పని నేను చేసినందుకు నాకు తృప్తిగా కూడా ఉంది. నంది జ్యూరీలో ఉన్నవాళ్ళు ఎస్వి రామారావు గారు సీనియర్ జర్నలిస్టు, సినిమా జర్నలిస్టు, ఆయన అన్నాడు దీనికి 100 నంది అవార్డులు ఇచ్చినా తక్కువే అని చెప్పాడు. అది నాకు పెద్ద గుర్తింపు. అలాగే తెలంగాణ సినిమా మీద గత కొన్ని సంవత్సరాల నుంచి అందరి బయోగ్రఫీస్ మర్చిపోతాను. నాకు చరిత్ర అంటే ఇష్టం. కరీంనగర్ 100 ఏళ్ళైన సందర్భంగా శతవసంతాల కరీంనగర్ అనే బుక్ తీసుకొచ్చాను. సినిమాది 80 ఏళ్ళది తీసుకొచ్చాను. పైడి జయరాజ్ది తీసుకొచ్చాను. చరిత్ర మర్చిపోకూడదు, ముందు భవిష్యత్ తరాలకు. పూలే కూడా అదే కోవాలో. సర్వాయి పాపన్న కూడా చరిత్రనే. చరిత్రను రికార్డు చేస్తే మనం ముందు తరాల వాళ్ళకి ఇస్తాం. మనం రాసేవాడిదే
మిగులుతుంది. అది చాలామంది విస్మరించారు, పైడి జయరాజును కూడా. అలాంటి వాళ్ళ చరిత్ర ముందుకు తీసుకురావాలని, చరిత్రను నేను ప్రేమిస్తా, గౌరవిస్తా. చరిత్రను తప్పకుండా మన భవిష్యత్ తరాలకు తెలియాలని ఈ సినిమా నటులే కూడా ఇప్పటివరకు ఒక 200 మంది మొత్తం భారతదేశంలో బాలీవుడ్ అందరి గురించి రాయడం రెగ్యులర్గా రాస్తున్నాను. నేను నా ఇవి కవర్ పేజీలు ఈ 4 ఇయర్స్లో దాదాపు 60 కవర్ పేజీలు వచ్చాయి. నేను అనుకుంటా తెలంగాణ కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ సినిమా జర్నలిస్ట్కి అన్ని కవర్ పేజీలు రాలా, నేను రాసినవి వచ్చినాయి. దానికి మన నవ తెలంగాణ సోపతిలో ఎక్కువ వచ్చాయి. బాలీవుడ్ నటులు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అయిన పైడి జయరాజ్ గారు తెలంగాణకి చెందినవారని, కరీంనగర్కి చెందినవారని చాలామందికి తెలియదు. ఆయన జీవితాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు మీరు. ఏకంగా 6 ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఆ డాక్యుమెంటరీకి వచ్చాయి. దాని గురించి చెప్పండి. శతవసంతాల కరీంనగర్ వేస్తున్నప్పుడు దాంట్లో కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రముఖులందరి గురించి రాయడం జరిగింది. ఎక్కడో చిన్నగా విన్నాను, పైడి జయరాజ్ కరీంనగర్ జిల్లా అవార్డు అని ఎక్కడో నేను చదివాను. అప్పటి నుండి ఈయన ఎక్కడ అసలు ఏంటి, ఈయన మూలాలు ఏంటి, ఈయన ఎవరు, ఎక్కడెక్కడ నటించాడంటే ఎక్కడ కూడా వికీపీడియాలో కానీ ఆయన గురించి ఏమీ లేదు. ఒక ఫోటో గూగుల్లో కనిపించేది. దీన్ని ఎలాగైనా పట్టుకోవాలని మిత్రులు నా దగ్గర, మా మిత్రుడు రాధిక ఉండే, తను ఫోన్ల ద్వారా అందరినీ, రామ్మోహన్ నాయుడు అన్న మిత్రుడు, వాళ్ళకు దూర బంధువు అవుతాడు, వాళ్ళని ఒక్కొక్కరిని పట్టుకొని బాంబే వరకు వెళ్ళి వాళ్ళ కూతుర్ని, వాళ్ళ అల్లుడి మనమడిని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ఫోటోలు హిస్టరీ అంతా సేకరించి డాక్యుమెంటరీ చేశాను. డాక్యుమెంటరీ ఎంత బాగా వచ్చిందంటే, బి నరసింహ ఇక్కడ రిలీజ్ చేసినప్పుడు రవీంద్రభారతిలో బి నరసింహరావు లాంటి గొప్ప దర్శకుడు ఆ డాక్యుమెంటరీ చూసి కాసేపు ఉండి వెళ్ళిపోదాం అనుకున్నాడు గెస్ట్గా. మొత్తం చూసి మళ్ళీ ముందుకు వచ్చి స్టేజ్ దగ్గరికి వచ్చి నన్ను మెచ్చుకొని, వాళ్ళు రేపు డాక్యుమెంటరీలు అంటే అసలు ఎంత బోర్గా ఉంటుంది, ఇది ఒక సినిమాలా, ఒక యజ్ఞంలా ఉంది, చాలా బాగుందని మెచ్చుకోవడం, అవార్డుల కంటే ఎక్కువ నాకు ఆయన మెచ్చుకోవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఆయన చరిత్ర ఇవాళ మీరు గూగుల్లో కొట్టండి, బీబీసీ, ఎవరైనా ఫొటోస్ అన్నీ నేనే, అవన్నీ నా పేరు వస్తుంది అన్ని ఫొటోస్తో. డాక్టర్ పొన్నం రవిచంద్ర గారు అనగానే కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ, కఫిసో గుర్తొస్తుంది చాలామందికి. ఇప్పటికీ 8 సార్లు మీరు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇదంతా ఎలా జరిగింది? కరీంనగర్ ఫిల్మ్ సొసైటీతో మీకున్న అనుబంధం ఏంటి? కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ 1977లో అంపశయ్య నవీన్ గారు స్థాపించారు, ఆయన మిత్రులతో. అప్పటి నుండి అధ్యక్షులుగా ఉంటున్న వాళ్ళందరూ మంచి కార్యక్రమాలు చేయడము, ఆర్ట్ ఫిలిమ్స్ ప్రదర్శించడం. ఇప్పుడంటే ఓటీటీలు వచ్చి, అదే ఇప్పుడు మీ ఓటీటీలు వచ్చిన తర్వాత మేమేం చేస్తున్నామంటే, ఇప్పుడు ప్రస్తుతం చిన్ని తెర అనే కార్యక్రమం తీసుకొని లోకల్లో యూట్యూబ్స్ ఇలాంటి సినిమాలు తీసే వాళ్ళని, డాక్యుమెంటరీస్, షార్ట్ ఫిలిమ్స్ అవన్నీ ప్రదర్శించి వాళ్ళందరినీ గౌరవిస్తున్నాం, వాళ్ళకు మోటివేషన్ చెప్తున్నాం క్లాసెస్ లాగా. ఎందుకంటే ఎక్కువ మంది వాళ్ళ కరీంలో నుంచి ఎంతమంది కళాకారులు వచ్చారు బయటికి, వాళ్ళందరికీ ఆ సినిమా రంగం వైపు అవకాశాలు ఇప్పించే దిశగా ఫిలిం సొసైటీ కృషి చేస్తుంది. నన్ను 8 సంవత్సరాల నుంచి ఎన్నుకున్నారంటే ఇరానియన్ ఫెస్టివల్, చైనా ఫిలిం ఫెస్టివల్, దూర ప్రాంతాలవి కూడా సినిమాలు తీసుకొచ్చి ప్రదర్శిస్తున్నాం మా సొసైటీలో. భారతదేశంలో ఫిలిం సొసైటీలకు 2 భవనాలు, ఒకటి బెంగళూరు సుచిత్రకి, ఒకటి కరీంనగర్ ఫిలిం సొసైటీకి ఓన్ ఆడిటోరియంలు ఉన్నాయి. అది ముఖ్యంగా మాకు పేరు రావడానికి కారణమైంది. అన్న, మీరు దశాబ్దాలుగా రాజకీయాలని దగ్గర నుంచి చూస్తూ ఉన్నారు. పొన్నం ప్రభాకర్ గారి విజయంలో కూడా మీది కీలక పాత్ర. కానీ మీకెప్పుడు రాజకీయాల్లోకి రావాలి అనిపించలేదా? అంటే రాజకీయాల్లో మొట్టమొదట వచ్చింది నేను 1972 7th క్లాస్లో ఉన్నప్పుడే నేను పోటీ చేశాను. ఆ తర్వాత అన్నయ్య వచ్చాడు. నేను ఎస్ఆర్ఆర్ కాలేజీలో కూడా ప్రెసిడెంట్గా పోటీ చేశాను. మా వార్డు కౌన్సిలర్గా కూడా టీడీపీ, మా అన్నయ్యకి టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి కాంగ్రెస్ వాళ్ళు లాక్కుంటే నేను ఆనందరావు గారి దగ్గరికి వెళ్ళి టీడీపీ నుంచి పోటీ చేసి జస్ట్ 30 ఓట్లు తోడిపోయాను. ఇంకా రాజకీయాలకి రావద్దు, ఈ కుళ్ళు మనతోటి కుదరదు, అంత మన చుట్టూ ఉన్న వాళ్ళే ఉంటారు, మనకేమి అప్పుడు ఇంకా ఎప్పుడు జీవితంలో రాజకీయాల వెనకుండాలి తప్ప ముందు ఉండొద్దు అని నిర్ణయించుకున్నాను. అది అందరితో కాదు, నా కోపం ఎక్కువ, లేకపోతే ఏది ఉన్నా మొహం ముందు అనేయడము, ఇవి కారణంగా నేను బ్యాక్కి వెళ్ళిపోయాను. సాహిత్యం, లలిత కళలు, సామాజిక అంశాల మీద మీకు ఎంతో పట్టుంది. అలాగే సినిమా రంగం అంటే కూడా మీకు ఎంతో ఇష్టం. మరి సినిమా రంగంలో ఇక ముందు ఏమైనా చేయాలనుకుంటున్నారా? ఇంకొకటి రుక్మిణి అనే సినిమా కూడా తీసాము, అది కూడా డబ్బింగ్ అన్నీ అయిపోయినాయి. ఏంటంటే రుక్మిణిలో మెయిన్ రోల్ ఉమెన్ ఎదుర్కొనే అమ్మ నాన్నలు, అమ్మ మామూలు మనిషి, నాన్న తాగేవాడు అవుతే వాళ్ళ ఇంట్లో
పిల్లల భవిష్యత్తు, ముఖ్యంగా మహిళల భవిష్యత్తు ఎలా ఉంటుందనే కథ. అది చాలా చివరికి మనల్ని మనసు కదిలించి వేస్తుంది. అది కూడా కంప్లీట్ అయింది, సెన్సార్కి వెళ్ళింది అది కూడా. అన్న, మీ అమ్మగారి గురించి మనం మాట్లాడుకోవాలి. 3 కొడుకుల్ని పెంచి పెద్ద చేసి ప్రయోజకుల్ని చేశారు. అవి నేను కూడా చూశాను, మాట్లాడాను. మీ జీవితంలో అమ్మ పాత్ర గురించి చెప్పండి. అమ్మ ఏంటంటే నాన్న సారథ్యం వహిస్తే మిగతాదంతా అమ్మనే చూసుకునేది. మా నాన్న ఎన్నడూ కూడా మమ్మల్ని ఇది చేస్తున్నా అది చేస్తున్నా ఏది వద్దనేవాడు కాదు, అది కాదు, ఏది ఉన్నా మా అమ్మతో చెప్పించాడు. మా అమ్మ ఇప్పుడు కూడా అందరు మాతో ఉన్న స్నేహితులు కానీ మీరు ఎప్పుడైనా చూడండి, బయట మేము 10 అవుతే రాలేదనుకో ఇంటికి ఫోన్ చేస్తుంది, ఏమైంది ఇంకెక్కడున్నారు. ఆ క్రమశిక్షణతో పెంచింది. తను చదువుకోకుండా పిల్లలు బాగుండాలి అనే ఒక ధ్యాస. ఇప్పుడు మా అందరికీ మా పిల్లలు, మా మనవరాళ్ళందరూ కూడా మా అమ్మని బాగా అమితంగా ప్రేమిస్తారు. ఇవాళ రేపు జనరేషన్లో ఎవరికి గ్రాండ్ మదర్ గ్రాండ్ ఫాదర్లను పట్టించుకుంటారు, కానీ మా ఇంట్లో అందరూ కూడా మా అమ్మ చాలా, మా ఉన్నతికి అయితే తను చాలా కష్టపడింది. వ్యవసాయమే కానీ ఏది కానీ రూపాయి కుదవబెట్టి చదివించింది. చాలా కష్టాలు ఎదుర్కొని మమ్మల్ని వాళ్ళు ఇక్కడ, మా నాన్న వెనకాల చాలా మా అమ్మనే నిల్చుంది. ఆయన ఏం చేసినా ముందుకు నడిపింది. అమ్మ పాత్ర చాలా గొప్పది. అసలు మేము ఇవాళ ఈ స్థాయిలో ఉన్నామంటే అమ్మ నేర్పిన క్రమశిక్షణ, అమ్మ నేర్పిన అన్నీ కూడా తను ఏమున్నా తినకుండా మాకు ఎక్కడ లోటు రానివ్వకుండా చేసింది. ఆయనకేంటి మంత్రి గారు రాజా లాంటి బతుకు అనుకుంటారు. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారు అయిన తర్వాత, లేదంటే రాజకీయాల్లో ఉండడం వల్ల అనేక రకాలైన ఆరోపణలు, విమర్శలు వస్తూ ఉంటాయి. అలాంటి టైంలో మీ కుటుంబం ఎలా సపోర్ట్గా నిలుస్తూ ఉంటుంది? ప్రభాకర్ భగవంతుడిని నమ్ముతాడు. ప్రభాకర్ ఏంటో దగ్గర వాళ్ళకి తెలుసు అందరికీ. కావాలని కొందరు రకరకాల పుకార్లు, ఆరోపణలు చేస్తుంటారు. అవన్నీ పట్టించుకోవద్దు. మన మీద మనం స్వచ్ఛంగా ఉంటే మన మీద బురద వేసిన వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. వాళ్ళ లైఫ్ నుంచో, వాళ్ళ జీవితం నుంచో, వాళ్ళ మంచితనం నుంచో. అట్లా జరుగుతున్నాయి. ఎక్కడో స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ప్రభాకర్ని అనవసరంగా అది చేసిన వాళ్ళంతా ఇవాళ 0 స్థాయికి వచ్చారు. అది బాగా నమ్ముతాం. ఆ వేళ్ళ మీద లెక్క పెట్టుకుంటాం అప్పుడప్పుడు. మనల్ని అనవసరంగా అన్న వాళ్ళంతా చూడు ఎక్కడికి వచ్చారని. వాళ్ళందరినీ దాటుకుంటూ మనం మన గురించి మాట్లాడుతున్నా అంటే మనం బాగున్నాం, బాగా చేస్తున్నాం, అందుకే ముందుకెళ్తాం. దేశానికి రాజైనా అమ్మకి కొడుకే అంటారు కదా. అలాగే మీరు 3 అన్నదమ్ములు. మీ 3 మధ్య అనుబంధం ఎలా ఉంటుంది? చిన్నప్పటి జ్ఞాపకాలు ఎప్పుడన్నా గుర్తు చేసుకుంటూ ఉంటారా? తప్పకుండా. అంటే జ్ఞాపక శక్తి కొంచెం నాకు ఎక్కువగా. మా అన్నయ్య వీళ్ళందరూ నేనే గుర్తు చేస్తుంటాం. మనం చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళం, ఏం చేసేవాళ్ళం. ప్రభాకర్ కూడా గుర్తుంటుంది. మేము చాలా కష్టపడి పైకి వచ్చాం. ప్రభాకర్ కూడా మేము హోటల్ నడిపేవాళ్ళం. హోటల్లో కౌంటర్ మీదను గొప్పగా చెప్పుకుంటాడు. నేను మామూలు వ్యవసాయం కూడా ప్రభాకర్ కూడా చేసేవాడు చిన్నప్పుడు, కూలీలతో పాటు. ఎన్ని కష్టాలంటే అన్ని కష్టాలు అనుభవించాం. ఆయన మంత్రి అయినా ఇప్పటికీ మీ తమ్ముడేనా, లేదంటే మంత్రి గారు అంటూ గౌరవించాలా? లేదు, అదేముండదు. మా పిల్లలందరూ కూడా మా ఇంట్లో దాదాపు మాది 30-40 మంది కుటుంబం. మా చెల్లెళ్ళు, మా పిల్లలు అందరి మనవరాలు. మేము ఇద్దరం మా అన్నయ్య నేను ముఖంగానే. వాళ్ళు ప్రభాకర్ రాగానే కాలు తీసి ఇట్లా ముందర పెడతారు. ఇట్లా పెడితే అందరం కాళ్ళు మొక్కుతాడు. పిల్లలు, చిన్న పిల్లలు, ఇప్పుడు పుట్టిన తీసిన ఎత్తున పెట్టుకుంటాడు మంత్రి గారు. ఇంటికి రాగానే వాడు చిన్నపిల్లాడు అయిపోతాడు. అందరితో సరదాగా మా అందరికీ కూడా వాడిదే బాధ్యత తీసుకున్నాడు. అందరికీ మా 3 బ్రదర్స్ కలిసి 6 పిల్లలు, 2 అమ్మాయిలు. వాళ్ళందరినీ కూడా మొత్తం ప్రభాకరే చూస్తాడు. వాళ్ళ మంచి చెడులు, బాగోలు, హాస్పిటల్స్ అనేది కూడా అవన్నీ వాడే చూస్తాడు. మాకు ఆ బాధలు ఏం లేవు. అన్నీ ఆయనే. ఇప్పటికీ అంత బిజీగా ఉండే కూడా కుటుంబానికి అంత టైం ఇస్తారా? ప్రోగ్రాంలు రద్దు చేసుకుంటాడు. మొన్న అమ్మ బాగాలేదు, వాడే హాస్పిటల్ పడుకుంటాడు. మేము వద్దన్నా కానీ ప్రభాకరే పడుకుంటాడు అక్కడ సింపుల్గా. చాలా. అందులో చిన్న కొడుకు కదా, అమ్మతో అనుబంధం ఎక్కువగా ఉంటుంది. అమ్మకు కూడా చిన్న కొడుకు అంటేనే ఎక్కువ ఇష్టం ఉంటుంది. అట్లానే లేదు, అమ్మ అంటే ఉంటుంది, కొంచెం ఎక్కువ ఉంటుంది శాతం. మిగతా అంతా అట్లా మా నాన్నకు నేనంటే ఎక్కువ ఇష్టం ఉండేది. ఆయన వేలు పట్టుకొని. ఎందుకంటే ఇద్దరం కలిసి వ్యవసాయం చేశాం కాబట్టి 3 సంవత్సరాలు పక్కనే ఉండి. అన్న, ఫైనల్గా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే సూచనలు ఏంటి? ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళకి చాలా తగ్గిపోయారు. ఇప్పుడు గ్రామస్థాయి నుంచి ఎన్ఎస్ఏ, యూత్ కాంగ్రెస్ ఇలా వచ్చేవాళ్ళు. ఇంతకుముందు వాళ్ళకి గుర్తింపు ఉండేది. కేవలం ఇప్పుడు డబ్బులు, ఎవరు ఎక్కువ డబ్బులు ఉంటే వాళ్ళు లీడర్ అవుతారు, వాళ్ళు మంత్రి అవుతారు, వాళ్ళది అవుతారు. చాలా తక్కువ పర్సెంటేజ్ కష్టపడి పైకి వచ్చేవాళ్ళు. ఎక్కడైనా ఏ స్థాయిలో ఆ స్థాయిలో డబ్బులు ఉన్న వాళ్ళకే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడున్న రాజకీయాలు. కానీ తప్పకుండా మార్పు వస్తుంది అనే ఆశాభావం అయితే ఉంది.
అన్న మీ గురించి, మీ కుటుంబం గురించి, మీ లైఫ్ జర్నీ గురించి తెలుసుకోవడం అనేది చాలా సంతోషంగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. ఓకే.